జిల్లా సమగ్ర అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి అధికారులు తోడ్పాటు అందించాలని నూతన జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన రాజకుమారి గనియా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11:30 గంటలకు కలెక్టరేట్కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు, సర్వమత ప్రార్థనల అనంతరం ఉదయం 11:35 రాజకుమారి గనియా జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లాను అన్ని రంగాలలో ముందుంచి ప్రగతి పదంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. నంద్యాల వంటి మంచి జిల్లాకు ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని ఆమె పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్గా ఈ ప్రాంతంలో పనిచేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటు పడతానని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకువెళ్లి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల జిల్లా జియోగ్రఫికల్ ప్రొఫైల్, ఇక్కడి పరిస్థితులను పరిశీలించారని వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇరిగేషన్, పరిశ్రమలు, టూరిజం తదితర అన్ని సెక్టార్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు.
అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక మంచి జిల్లాకి నేను రావడం, మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి